ఎదుటి వాళ్ళు తప్పు చేసినా అది తప్పని వాళ్ళు తెలుసుకొని క్షమాపణలు చెప్తే వాళ్ళని అర్థం చేసుకుంటుంది. అయితే జరిగిన దానికి నేను ఎంత బాధపడుతున్నానో ఆవిడికి అర్థమై ఉంటుందా? గ్యారంటీగా అర్థమై ఉంటుంది. అయితే ఆవిడికి నా మీద కోపం పోతుందా? గ్యారంటీగా పోతుంది. అయితే ఆవిడ నన్ను క్షమిస్తారా? గ్యారంటీగా క్షమిస్తుంది. అయితే అయితే ఆవిడ నాతో నాతో మాట్లాడతారా? మామూలుగానే మాట్లాడతారా? గ్యారంటీగా మామూలుగానే మాట్లాడతారు. మా అమ్మ మాట్లాడుతుందా? నాతో మాట్లాడుతుందా? నా మీద కోపం పోయి నన్ను క్షమించి మా అమ్మ నాతో నాతో మాట్లాడుతుందా? మేడం, కాఫీ. ఏంటి గీతు ఇది? ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నావు? అయినా ఇప్పుడు ఏం జరిగిందని నీకింత కోపం? మీరు టీవీ చూడలేదా? చూశాను. చూశాక మీకేం అనిపించలేదా? అనిపించింది. మినిస్టర్ గారు చెప్పింది నువ్వు కోరుకున్నది అంజలి చేసింది అనిపించింది. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పింది అనిపించింది. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు అని చాలా క్లియర్ గా చెప్పింది. చెప్పాల్సింది ఇప్పుడు కాదు కదా, మనం అడిగినప్పుడు చెప్పాలి కదా. మన పరుగు పోయాక, నాన్నగారి ప్రాణాలు పోయాక ఇప్పుడు ఇప్పుడు క్షమాపణ చెప్పడంలో తన ఉద్దేశం ఏంటి? మనీష్ అడిగినా కూడా క్షమాపణ చెప్పను అంది. ఇప్పుడు చెప్పడంలో తన ఉద్దేశం ఏంటి? నేను సారీ చెప్తే గాని మీకు పర్మిషన్ రాదు అని ఇండైరెక్ట్ గా నాకు చెప్పడమే కదా దాని ఉద్దేశం. ఎక్కడుంది ఏంటి ఈ బుల్బుల్? ఎక్కడికి వెళ్ళింది? ఐఎమ్ సారీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. పర్లేదండి. ఐఎమ్ రియలీ సారీ. అయ్యో, మీకెందుకండి శ్రమ, నేనే తీసుకుంటాను. నేను తీస్తాను. పడేసింది నేనే కదా. అంటే నా చేయి తగలడం వల్లే కదా ఇవి కింద పడ్డాయి. అందుకే హెల్ప్ చేస్తాను అంటున్నాను. మీరు ఇలాంటి హెల్ప్ చేయకూడదండి. ఓకే, నీకు ఎలాంటి హెల్ప్ కావాలంటే అలాంటి హెల్ప్ చేస్తాను. అరే, అసలు నేను వచ్చిన విషయమే మర్చిపోయాను. ఈ వీడియో చూడు. ఏంటది? సోషల్ మీడియాలో నువ్వెంత సెలబ్రిటీ అయిపోయావో చూడు చూడు. నిజానికి ఆ స్థలాన్ని మీరు చట్టపరంగా కొన్నారే తప్ప అందులో ఒక గజం కూడా మీరు కబ్జా చేయలేదు. వీడియోని చూడక్కర్లేదులే, కింద కామెంట్ చూడు, తిరిగిపోతావు. అంజలి, యువర్ బ్యూటిఫుల్. ఇది నా మాట కాదు, నీ వీడియో చూసి నీ అభిమాని పెట్టిన కామెంట్. నువ్వు అంజలివి కాదు, నా కోసం వచ్చిన ఏంజల్వి. అదే నీ ఇంకో అభిమాని పెట్టిన కామెంట్. చిన్న వీడియోకి ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారంటే ఆ రోజు నేను చెప్పినట్టు మా ఫ్రెండ్ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తుంటే ఇంకెంతమంది ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు. ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ సో మచ్. అదే అదే కామెంట్ పెట్టి వీడు చూడు, ఎన్ని హార్ట్ సింబల్స్ పెట్టాడు. ఏంటండి ఇది? బుద్ధుందా అసలు? బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? నేనేం చేశాను అంజలి? నేను అంటున్నది అలా కామెంట్స్ పెట్టిన వాళ్ళని. నా ఆవేదనంతా మీ అత్తయ్య గారికి తెలియడం కోసం నేను అలా మాట్లాడితే ఆ మాటల్లో ఉన్న నా బాధని చూడకుండా నా రూపాన్ని చూస్తారా? ఇలా ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడతారా? వాళ్ళందరూ అసలు మనుషులేనా? వాళ్ళకి అక్క చెల్లు అటువంటి పరిస్థితుల్లో అలా మాట్లాడితే అప్పుడు కూడా ఇలాగే కామెంట్స్ పెడతారా సిగ్గు లేకుండా? అంజలి,
ఈ తిట్లు కామెంట్లు పెట్టిన వాళ్ళగా, ఆ కామెంట్స్ వినిపించిన నాకా? ఏది ఏమైనా ఈ ఫార్ములా కూడా అంజలి దగ్గర ఫెయిల్. ఏంటి గీతు, మామయ్య గారి గురించి ఆలోచిస్తున్నావా? కాదండి, అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. అమ్మని చూసుకోవడానికి అక్కడ ఎవరు ఉన్నారా అని ఆలోచిస్తున్నాను. అవునవును, అంజలి ఉన్నప్పుడు అత్తయ్య గారి పనులన్నీ తనే చూసుకునేది కదా. ఆవిడ గారు రాకముందు ఎవరూ చూసుకోలేదా? అమ్మ పనులు చూసుకోవడానికి మంచి పని మనిషిని పెట్టారు కదా మా నాన్న. అమ్మకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దగ్గరుండి చూసుకునేవారు మా నాన్న. ఈ అంజలి నిన్నగాక మొన్నొచ్చింది. తనొచ్చి కొత్తగా చేసిందేంటి, గొప్పగా చేసిందేంటి? అలాంటి మనిషి కోసం ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు మా నాన్న. అమ్మకున్న బలము బలహీనత మా నాన్నే. ఇప్పుడు నాన్న వెళ్ళిపోవడంతో అమ్మ ఒంటరిదైపోయింది. అవును గీతు, భార్యాభర్తల్లో ఒకరు శాశ్వతంగా దూరం అయిపోతే వచ్చే ఒంటరితనాన్ని ఎవరూ పూడ్చలేరు. అత్తయ్య పనులు చూసుకోవడానికి ఒక పని మనిషిని ఏంటో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళటం మాకు అస్సలు ఇష్టం లేదు. కానీ వెళ్ళక తప్పడం లేదు అత్తయ్య గారు. పర్లేదులేమ్మా, మీ పనులు మీకుంటాయి కదా. తొందరలోనే ఆ పనులన్నీ పూర్తి చేసుకుని పర్మనెంట్ గా ఇక్కడికి వచ్చేస్తామమ్మా. అలాగేరా. పదే పదే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉండకుండా టైంకి తింటూ టైంకి టాబ్లెట్ వేసుకుంటూ ఉండమ్మా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అత్తయ్య. నా గురించి, నా ఆరోగ్యం గురించి మీరేం టెన్షన్ పడక్కర్లేదమ్మా. అంజలి ఉంది కదా, సొంత మనవరాలి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అవునులేండి, అసలు మనవరాలు కన్నా కొసరు మనవరాలే మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. అసలు మనవరాలకి చదువు ముఖ్యం కాబట్టి తను చూసుకోలేదు. వాళ్ళమ్మకి వాళ్ళ ఆయనను చూసుకోవడం ముఖ్యం కాబట్టి దుబాయ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఆవిడ చూసుకోలేదు. అలాంటప్పుడు కొసరు మనవరాలే చూసుకోవాలి కదా. అవునవును, కొసరు మనవరాలే చూసుకోవాలి. కానీ ఆ కొసరు మనవరాలిని గీతాంజలి చూసుకోకుండా చూసుకోండి. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, నువ్వేం చెప్పక్కర్లేదు. అవునవును, వాళ్ళు చూసుకుంటారులేండి, మధ్యలో నాకెందుకు. హలో హలో అన్నయ్య, బయలుదేరారా? బయలుదేరుతున్నామమ్మా. తొందరగా బయలుదేరండి అన్నయ్య, ఫ్లైట్ టైం అవుతుంది కదా. అలాగేనమ్మా. అమ్మని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ విషయం నువ్వు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అమ్మని నేను మా ఇంటికి తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాను. అవునా? అవునన్నయ్య, ఇటువంటి పరిస్థితుల్లో అమ్మని అక్కడ ఉంచడం నాకు ఇష్టం లేదు. మంచి నిర్ణయమే తీసుకుని ఏర్పాట్లు చేస్తాను. నువ్వు అమ్మ గురించి ఏమీ టెన్షన్ పడకు, బయలుదేరు. అలాగేనమ్మా, ఉంటాను. బాయ్. అమ్మా, ఇప్పుడే చెల్లాయి ఫోన్ చేసింది, నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాను. అక్కడ నీకు ఏ ఇబ్బంది లేకుండా చెల్లాయే చూసుకుంటుంది. అత్తయ్య గారికి ఏ ఇబ్బంది ఉండదు, కానీ పాపం అంజలికే ఇబ్బంది. అత్తయ్య గారితో పాటు అంజలిని మీ చెల్లెలు వాళ్ళ ఇంటికి రానివ్వదు కదా. తను అంజలిని గెంటేసిన తర్వాత మళ్ళీ అంజలిని ఇక్కడికి తీసుకొచ్చిన విషయమే గీతాంజలికి తెలియదు కదా.
ఆ విషయం తెలిస్తే ఎంత గొడవ అవుతుందో. అంజలిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఇంకెంత గొడవ అవుతుందో. ఆయన నాకెందుకులేండి, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. నీకెందుకు అని మీరు అంటారు కదా. ఫ్లైట్ టైం అవుతుంది, బయలుదేరండి. వస్తావమ్మా. వెళ్ళొస్తాం అలాగే. అత్తయ్య గారు. మంచిదమ్మా. ఓకే, జాగ్రత్త అమ్మా. బాగా చదువుకో. సరే డాడీ. టేక్ కేర్. జాగ్రత్త అమ్మా. సరేనా? అలాగే మమ్మీ. నాకు గౌరవం ఇచ్చి, నా మాటకి విలువిచ్చి ఈ అంజలిని ఇంట్లో నుంచి పంపించిన తర్వాతే నేను ఈ ఇంట్లో కాలు పెడతాను. అసలు నువ్వు ఏ ముహూర్తంలో మా జీవితాల్లోకి వచ్చావో కానీ నీ రాకతోనే మాకు సమస్యలు మొదలయ్యాయి. జీవితంలో మళ్ళీ నీ మొహం నాకు చూపించకు. తను అంజలిని గెంటేసిన తర్వాత మళ్ళీ అంజలిని ఇక్కడికి తీసుకొచ్చిన విషయమే గీతాంజలికి తెలియదు కదా. ఆ విషయం తెలిస్తే ఎంత గొడవ అవుతుందో. అంజలిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఇంకెంత గొడవ అవుతుందో. కృష్ణుడు సారథిలా సాయం చేశాడు, యుద్ధం మాత్రం అర్జునుడే చేశాడు. నేను నీకు అలా సాయమే చేయగలను, యుద్ధం మాత్రం నువ్వే చెయ్యాలి. మీ అమ్మ మనసు నువ్వే గెలవాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ఆలోచన పొరపాటున కూడా నీ మనసులోకి రాకూడదు. అమ్మమ్మ చెప్పినట్టు నేను తనతోనే ఉండి ఎలాగోలా అమ్మ మనసు గెలిచి అమ్మ దగ్గరికి చేరాలి అనుకున్నాను. కానీ అమ్మమ్మని అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. ఇంకా నాకు అండగా నిలిచేవాళ్ళు, నన్ను అమ్మ దగ్గరికి చేర్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. నా పిచ్చి కాకపోతే నాకు అంతటి అదృష్టమే ఉంటే నేను ఆయన మనవరాలని తెలిసిన మరుక్షణమే తాతయ్య నన్ను అమ్మని కలపడానికి ప్రయత్నం చేసేవాడు కదా. అమ్మ పెళ్లి రోజు నాడు అంత గొడవ జరిగిన తర్వాత అయినా తాతయ్య నా గురించి అమ్మకి చెప్పేవారు కదా. కానీ కానీ అలా చెప్పలేదంటే అమ్మని కలిసే రాత నా తల రాతలో లేదనే కదా అర్థం. అందుకే పాపం అమ్మమ్మ కూడా ఏమీ చేయలేక అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంతకాలం అమ్మ ఎవరో తెలియకపోయినా అమ్మ గురించి కలలు కంటూ నేను సంతోషంగా బతికాను. ఇప్పుడు అమ్మ ఎవరో తెలిసాక అమ్మని కలవలేకపోతున్నానని బాధపడుతూ బతుకుతున్నాను. ఈ రోజుతో ఈ ఇంటితో ఈ ఇంటిలోని మనుషులతో నాకు రుణం తీరిపోతుంది. బయలుదేరుతున్నాం అత్తయ్య. లేట్ ఏం లేదు, బయలుదేరుతున్నాం. నానమ్మ లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. ఇంకో 1 hour లో మేము రీచ్ అయిపోతాం. ఓకే అత్తయ్య. నానమ్మ బయలుదేరదాం. ఏంటన్నమ్మ అలా డల్ గా ఉన్నావు? కూతురింటికి వెళ్తున్నప్పుడు హ్యాపీగా ఉండాలి కదా.
తను వెళ్ళిపోతే మనం ఇక్కడ ఎలా ఉంటామో అని నానమ్మ టెన్షన్ పడుతున్నట్టుంది. నానమ్మ, నువ్వేం టెన్షన్ పడకు, మేము ఇక్కడ హ్యాపీగా ఉంటాం. నువ్వు అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉండు. నానమ్మ, నువ్వేం టెన్షన్ పడకు, మేము ఇక్కడ హ్యాపీగా ఉంటాం. నువ్వు అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉండు. ఆయన మా గురించి నీకు టెన్షన్ ఎందుకు నానమ్మా? మాకు తోడుగా పెద్దవాడు అన్నయ్య ఉన్నాడు. మాకు వంట చేసి పెట్టడానికి అంజలి ఉంది. మొహమాట పడకుండా అంజలిని ఏం కావాలంటే అది అడగొచ్చు. ఏం అడిగినా కాదనకుండా చేసి పెడుతుంది. వెళ్ళి నీ బట్టలు సర్దుకుని రామా. ఎందుకు? నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు.